మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. సార్ నమస్తే. నమస్తే. నేను ఈ కుకట్పల్లి సహస్ర హత్య కేసులో ఉన్నటువంటి ఆ బాలుడు ఆ హోమ్ లో మాత్రం అది భోజనం చేయట్లేదని ఒక నిరాహార దీక్షలాగా చేస్తున్నాడు, నన్ను ఇంటికి పంపించండి అని అంటున్నారు. అంటే అది కూడా ఒక క్రైమ్ అవుద్దని కూడా వాళ్ళు చెప్తున్నారు అంటున్నారు. నిజంగా అది కూడా క్రైమ్ అవుద్దా? అతని పరిస్థితి ఏంటి ఇప్పుడు? మామూలుగా సహస్ర హత్య కేసులో అరెస్ట్ అయిన వెంకట్ అనే 14 ఏళ్ల బాలుడు ఆ మేడ్చల్లో స్పెషల్ హోమ్ ఫార్ బాయ్స్ అనే పేరు అది. దాంట్లో అది జువనైల్ పిల్లల కోసం అక్కడ ఉంచుతారు. నేను ఎక్స్ప్లెయిన్ చేశాను చాలాసార్లు. జువనైల్ కి మైనర్ తేడా. మామూలుగా సివిల్ కేసులో పిల్లల్ని 18 ఏళ్ళ కంటే లోపల వయసు ఉన్న పిల్లల్ని మైనర్స్ అని పిలుస్తారు. క్రిమినల్ కేసులో వాళ్ళని జువనైల్స్ అంటారు. సో వీళ్ళకి సపరేట్ గా మామూలుగా పెద్దవాళ్ళ నుంచే జైల్లో ఈ 18 ఏళ్ళ కంటే తక్కువ ఉండే పిల్లల్ని ఉంచరనమాట. ఎటువంటి నేరాలు చేసినప్పటికీ కూడా వాళ్ళని జువనైల్ హోమ్స్ లోనే ఉంచుతారు. అంటే పిల్లల కోసం సపరేట్ గా హోమ్స్ అంటారు వాటిని, జైలు అని కూడా పిలవరు అనమాట. సో స్పెషల్ హోమ్ అని పిలుస్తారు. అట్లాగే ఆడపిల్లలకు కూడా సపరేట్ గా జువనైల్ హోమ్స్ ఉంటాయన్నమాట. స్పెషల్ హోమ్ ఫర్ బాయ్స్, స్పెషల్ హోమ్ ఫర్ గర్ల్స్ కూడా ఉంటది. ఇప్పుడు ఈ అబ్బాయి 14 ఏళ్లే. మామూలుగా 16 ఏళ్ల పైన ఉంటే కనీసం జువనైల్ జస్టిస్ బోర్డుకు సంబంధించిన జడ్జి ఇతన్ని అత్యంత హెయినస్ క్రైమ్, దారుణమైన క్రైమ్ చేశాడు కాబట్టి ఇతన్ని అడల్ట్ గా పరిగణించి ఈ కేసును డీల్ చేయమని రికమెండ్ చేయొచ్చు. కానీ ఈ అబ్బాయి 16 ఏళ్ళ కంటే తక్కువ ఉన్నాడు, 14 ఏళ్ళు ఉన్నాడు కాబట్టి ఈ అబ్బాయిని అలా రికమెండ్ చేసే పరిస్థితి లేదు కాబట్టి జువనైల్ హోమ్ కి పంపించారు. అయితే ఈ అబ్బాయి జువనైల్ హోమ్ లో ఫస్ట్ అక్కడ ఉన్న ఎక్కువ మంది ఆ హోమ్ లో ముస్లిమ్స్ ఉన్నారని చెప్తున్నారు. ముస్లిం పిల్లలు ఉన్నారు. వాళ్ళకి ఆల్రెడీ ఇక్కడ ఈ అబ్బాయి ఎలా ఎంతో దారుణంగా చంపాడనేది తెలిసిపోయింది. దాంతో పోయిన రోజు ఆ అబ్బాయిని కొట్టారని, దాని తర్వాత ఈ అబ్బాయిని సపరేట్ గా పెట్టారని చెప్తున్నారు. ఇప్పుడు ఏంటంటే మామూలుగా మనకి బయట ఇవన్నీ కాన్సిక్వెన్సెస్ ఒకసారి అనుభవించిన వాళ్ళకైతే తెలుస్తుంది. ఒకసారి క్రైమ్ చేసి జైలుకి పోయి వచ్చేసినాక సిస్టమ్స్ ఎలా పనిచేస్తాయి అంటే, పోలీస్ స్టేషన్ ఎలా పనిచేస్తుంది, కోర్టు ఎలా పనిచేస్తుంది, జైలు ఎలా ఉంటది, ఇవన్నీ తెలిసిపోతుంది అనమాట. దాంట్లో మంచి చెట్లు. కొంతమంది భయపడి వద్దరా బాబు దీన్నంతా మనం డీల్ చేయలేమని క్రైమ్ చేయకుండా ఉండేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఇంతే కదా మనం మేనేజ్ చేసేద్దాంలే డబ్బులతో అనుకొని మళ్ళీ మళ్ళీ కూడా క్రైమ్స్ చేస్తారు. ఒకసారి సిస్టమ్ తెలిసిపోయినాక భయం కూడా పోతుంది చాలా మందికి. సో ఈ అబ్బాయి 14 ఏళ్ళు. అబ్బాయి వీడియోలు చూడొచ్చు, యూట్యూబ్ లో క్రైమ్ చూడొచ్చు, లేకపోతే సిఐడి అనే వెబ్ సిరీస్ చూడొచ్చు. ఇవన్నీ చూడొచ్చు, కానీ మనం థియరీ వేరు, ప్రాక్టీస్ వేరు. సో వాడికి జైల్లో మనం ఇట్లుంటదని వాడు అనేకం చూసుండొచ్చు, కానీ అక్కడ పోయేసరికి వాడు ఇట్లాంటి హ్యూమిలియేషన్ ని, ఇట్లాంటి పరిస్థితిని వాడు ఫస్ట్ టైం లైఫ్ లో ఎదుర్కొంటున్నాడు. ఎందుకంటే చాలా ఫ్రీడమ్ ఎంజాయ్ చేశాడు బయట. వాళ్ళ అమ్మ నాన్న ఇతను పట్టించుకోలేదు, వాళ్ళ సమస్యల్లో వాళ్ళు ఉన్నారు. సో వీడి స్కూల్కి వెళ్ళేవాడు కాదు. ఒక ఫ్రీడమ్, కంప్లీట్ ఫ్రీడమ్ ఉంది వీడికి. నచ్చిన వీడియోలు చూసుకోవడం, నచ్చిన పిల్లలతో కలవడం, ఇలాంటి ఒక ఫ్రీడమ్ ని ఎంజాయ్ చేశాడు ఈ అబ్బాయి. ఇప్పుడు అక్కడికి పోయినాక ఫ్రీడమ్ ఉండదు. వీడికి నచ్చకపోయిన భోజనం వాళ్ళు పెట్టిన తినాలి. ఖచ్చితంగా అక్కడ స్ట్రిక్ట్ గా ఉంటారు గార్డులు కూడా. చెప్పిన మాట వినకపోతే ఖచ్చితంగా కొడతారు. ఇక్కడ ఏదన్నా అయితే అమ్మ నాన్నకి పోయి చెప్పుకోవడం, ఇంకొకరికి పోయి చెప్పుకోవడం ఉంటుంది. అక్కడ ఏమి చెప్పుకోవడానికి కూడా ఎవరు ఉండరు, ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఎవరు ఉండరు వీడి దగ్గర. అసలు ఇంకోటి ఏంటంటే, ఫోన్ అడిక్ట్ అయిన వాడికి జైల్లో నరకమే కనబడుతుంది. ఫోన్ అడిక్ట్ అయిపోయినాక అక్కడ ఏమి ఉండదు. పుస్తకాలు చదువుకునే నాలాంటి వాళ్ళకి అయితే ఇబ్బంది లేదు, ఎక్కడున్నా పుస్తకాలు చదువుకుంటాం. కానీ ఇప్పుడు వాడికి కష్టం అనమాట ఇవన్నీ. సో ఈ దీంతో వాడు ఏడుస్తూ నన్ను ఇంటికి పంపించేయండి అంటున్నాడు. పోలీస్ స్టేషన్ లో కూడా మనకి చెప్పింది ఏంటంటే, కొంతమంది పోలీసులు నన్ను వదిలేయండి సార్, నేను సిఐడి అవుతా సార్, నాకు హెల్ప్ చేయండి సార్ అంటున్నాడు. అంటే వాళ్ళు ఒక రకమైన ఇన్నోసెన్స్ ఉంది. వాళ్ళు క్రిమినల్ మైండ్ ఉండొచ్చు, అవన్నీ ఉండొచ్చు, కానీ ఆ ఏజ్కి సంబంధించిన ఒక ఇన్నోసెన్స్ కూడా వాడికి ఉంది. అంటే ఈ సిస్టమ్స్ ఎలా పనిచేస్తాయి అనేది తెలియదు వాడికి. ఆ వయసులో మనకు అడల్ట్స్కే సిస్టమ్స్ ఎలా పనిచేస్తాయి తెలియదు. మనం ఎంటర్ అయితే కానీ మనకు తెలియదు. మన ఊహలు వేరు, సిస్టమ్స్ పనిచేసే విధానం వేరు అనమాట. సో అందువల్ల ఈ అబ్బాయి నన్ను పంపించేయండి, నేను సిఐడి అవుతా, మీరు కూడా హెల్ప్ చేయండి సార్ అని పోలీస్ స్టేషన్ లో కూడా అడిగితే వాళ్ళు షాక్ అయ్యారంట. ఏంద్రా వీడు ఇంత అమాయకత్వంగా ఉన్నాడు, మళ్ళీ అంత దారుణంగా చంపాడు,
అని వాళ్ళు కూడా ఇదయ్యారనమాట. సో అలాగా ఇప్పుడు జైలుకి వెళ్ళినా కూడా అబ్బాయి నన్ను ఇంటికి పంపించేయండి సార్ అని ఏడుస్తున్నాడు అని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఏమైందంటే జైలు రూల్స్ ప్రకారం తినకపోవడం కూడా క్రైమే. మామూలుగా నేనున్నప్పుడు కూడా నిరాహార దీక్ష చేస్తే మా అందరి ముందు ఫుడ్ తెచ్చి ప్లేట్లలో పెట్టేసేవాళ్ళు. అది రూల్ అన్నమాట. అంటే మనం తినకపోతే కూడా మన ప్లేట్‌లో ఫుడ్ అలా పెడతారు. అంటే ఒక రకంగా మనల్ని టెంప్ట్ చేస్తా ఉంటారు. కొంతమంది రెండో పూటో, మూడో పూటో టెంప్ట్ అయిపోతారు. ఫుడ్ ఉంటది. నీ ఎదురుగానే పెడతారు. ఒక 2, 3 గంటల సేపు పెట్టి పెడతారన్నమాట ఆ ఫుడ్‌ని. సో అది కూడా నేరం అన్నమాట. జైల్లో నిరాహార దీక్ష చేయడం అనేది నేరం. తినకపోతే కూడా ప్రాబ్లమ్ అన్నమాట. ఎందుకంటే రేపొద్దున తినకుండా చనిపోయినా లేకపోతే ఇంకోటైనా జైలు అధికారుల మీదకొస్తుందన్నమాట. అందుకని వాళ్ళు కూడా ఎవరైనా ఫుడ్ తినకపోతే చాలా సీరియస్‌గా తీసుకుంటారు. అంటే అనారోగ్యమో ఇంకోటో ఉండి జైలు అధికారులకు చెప్పి తిన్నప్పుడు వాళ్ళకి కూడా బ్రెడ్డో, మిల్కో అట్లాంటివి తెప్పించివ్వడం అవిగన్నీ చేయాలన్నమాట. అందుకని ఎవరు కూడా తినకుండా ఉండడానికి కుదరదు. జైలు మాన్యువల్స్ ఒప్పుకోవన్నమాట. అందుకని ఈ అబ్బాయికి అది చెప్పారు. "నువ్వు తినకపోతే ఇంకో కేసు అవుతుందిరా నీ మీద. తినాల్సిందే నువ్వని" బలవంతం చేశారని చెప్తున్నారు. సో, అబ్బాయి ఒక పూట తినకుండా, ఒక పూట కొద్దిగా తిని అలా ఏడుస్తున్నాడని చెప్తున్నారు. ఖచ్చితంగా ఉండొచ్చు. ఎందుకంటే ఆహ్, అతనేదో వీడియోలు చూసి, అవి చూసి అమ్మాయిని చంపాలా అంటే ఎవరినైనా చంపాలనే ఒక నేచర్‌లోకెళ్ళిపోయి, ఈ గాంజా బ్యాచ్‌లతో తిరిగి గాంజా బ్రాంచుల్లో కూడా చంపాలిరా మనం అని ఒక ఇదే ఏర్పడడం ఇవన్నీ జరగచ్చు. మామూలుగా మనకి సైకలాజికల్‌గా కొంతమందికి క్రైమ్ చేయాలనే నేచరు ఉంటది. అందుకనే మనకి క్రైమ్ సీరీస్ గాని ఆహ్, నిజంగా జరిగే క్రైమ్ నేరాలు, ఘోరాలు లాంటివి విపరీతంగా చూస్తారు. క్రైము ఎప్పుడు కూడా క్రైమ్ అనేది వెరీ వెరీ హైలీ పేయింగ్ ఎలిమెంట్ అది. ఎందుకంటే మనందరిలో కూడా యానిమల్ ఇన్‌స్టింక్ట్స్ ఉంటాయి. ప్రజల్లో హ్యూమన్ బీయింగ్స్‌లో యానిమల్ ఇన్‌స్టింక్ట్ ఉంటది. క్రైమ్ చేస్తాము. అది రకరకాల రూపాల్లో చేస్తాం. కొంతమంది మానసిక క్రైమ్ చేస్తే, కొంతమంది ఫిజికల్‌గా క్రైమ్ చేస్తారు. రకరకాల పద్ధతిలో ఇతరులను బాధపెట్టి ఆనందించే గుణం దాదాపు అందరిలో మనుషుల్లో ఉంటది. సో, ఆ రకంగా ఈ అబ్బాయి ఎక్స్‌పోజ్ అయ్యి చేసుండొచ్చు. మామూలుగా మనందరం గూడా ఏందంటే, మనల్ని అందరిని కూడా 2 విషయాలు కంట్రోల్ చేస్తుంటాయి. ఒకటి చట్టము, 2 మొరాలిటీ, నీతి, నైతికత. ఇది కరెక్ట్ కాదు, ఇది నీతి కాదు, ఇలా చేయడం న్యాయం కాదు అని మనల్ని ఒక చిన్నప్పటి నుంచి కూడా ఒక రకమైన మైండ్ సెట్‌లోకి తీసుకెళ్తారు. అదే గాకుండా చట్టం ఉంటది. ఆహ్, మనల్ని కొడితే మళ్ళీ పోలీస్ స్టేషన్‌కెళ్ళాలా, జైలు, కోర్టు ఎందుకులేరా ఇదని మనం అణుచుకుంటాం అన్నమాట. మన కోపాన్ని, మన ఆహ్, ఆవేశాన్ని మనం అణుచుకొని బిహేవ్ చేస్తుంటాం. సో, కొంతమంది అది చేయలేరనమాట. అది వాళ్ళ క్యారెక్టర్‌లో అది ఫార్మ్ అయిపోయి ఉంటది. దాన్నే ఇంపల్సివ్ నేచర్ అంటారు. ఇంపల్సెస్‌కి వాళ్ళు గురైపోతారు. వాళ్ళ కోపానికి వాళ్ళే బలైపోతారు. సో, కోపాన్ని లేకపోతే ఆవేశాన్ని వాళ్ళు ఆ ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది చేసుకోలేరు. సో, ఈ అబ్బాయికి కూడా ఆ లక్షణాలున్నాయి. ఇట్లాంటి అబ్బాయి జైలుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా బిగినింగ్‌లో మాత్రం చాలా ఇబ్బందులు ఆ అబ్బాయి ఎదుర్కొంటాడు. ఇదంతా ఈ స్టేజ్ అయినాక అబ్బాయి అలవాటవుతాడు. ఈ స్టేజ్‌లో డిఫికల్ట్ అనమాట. ఫస్ట్ ఒక వారం, 10 రోజులు చాలా కష్టమైపోతుంది. ముళ్ళ మీద ఉన్నట్టుంటది. చనిపోవాలనిపిస్తది. ఆహ్, అబ్బాయికి మెంటల్‌గా కూడా పిచ్చెక్కినట్టు అయిపోతుందనమాట. ఇదంతా వాళ్ళకి తెలుసు అక్కడ. అక్కడ సిబ్బంది ఇలాంటి వాళ్ళని వందల మందిని అక్కడ చూస్తారు గదా! రోజు వచ్చేవాళ్ళని. కాబట్టి వాళ్ళు వీడిని ఎలా డీల్ చేయాలి ఏంటనేది తెలుసు. అట్లాగే అక్కడ సైకాలజిస్ట్‌లు గూడా ఉంటారు వీళ్ళకి కౌన్సెలింగ్ ఇవ్వడానికి. సో, ఇప్పుడు సైకాలజిస్ట్ గూడా ఈ అబ్బాయితో మాట్లాడుతున్నట్టుగా చెప్తున్నారు. సో, ఆ అబ్బాయిని మెంటల్‌గా ప్రిపేర్ చేయాలన్నమాట. నువ్వు ఇక్కడే కనీసం 3-4 ఏళ్ల వరకు ఉండాల్సొస్తది. నువ్వు ఇప్పుడే నేను ఏడ్చి ఎళ్ళిపోతానంటే మళ్ళీ 3 ఏళ్ళు ఎలా ఉంటావు? కాబట్టి నువ్వు ముందు వాస్తవాన్ని అంగీకరించు. అతి దారుణంగా నువ్వు ఒక అమ్మాయిని చంపేసి ఇంటికెళ్ళిపోతానంటే ఎట్లా కుదురుతుంది అని ఆహ్, సైకాలజిస్ట్ గూడా తనకి కౌన్సెలింగ్ ఇచ్చినట్టుగా మనకి తెలుసు. థ్యాంక్ యూ సార్.